నమస్కారం. గ్రామర్ అలాగే ఫోనిక్స్లోని అత్యంత కీలకమైన అంశాలను విశ్లేషించే ఈ కార్యక్రమానికి స్వాగతం. సరే, ఆలస్యం చేయకుండా కంట్రాక్షన్స్, వాక్య సందర్భం, ప్రశ్నల తయారీ ఇంకా ఫోనిక్స్ గురించి ఫటాఫట్ తెలుసుకుందాం. ముందుగా అపాస్ట్రఫీ ఎస్తో మొదలుపెడదాం. ఇంగ్లీష్లో ఇది ఇజ్ లేదా హ్యాస్కు షార్ట్కట్ అన్నమాట. ఇక్కడ చూడండి, హీఈస్ హ్యాపీ అనగానే అది ఇట్టే హీ ఈజ్ హ్యాపీగా మారిపోతుంది. సింపుల్ కదా. అలాగే అపాస్ట్రఫీ డి వస్తే అది వుడ్, హ్యాడ్ లేదా కుడ్ పదాలకు బదులుగా భలే సులభంగా వాడొచ్చు. ఇకపోతే కొన్ని పదాలు ఒకేలా వినిపించినా వాటి అర్థాలు మాత్రం పూర్తిగా వేరుగా ఉంటాయి. అబ్జర్వ్ చేస్తే ఇక్కడ చూడ్డానికి వాడే సీ, సముద్రానికి వాడే సీకి ఉన్న తేడా స్పష్టంగా తెలుస్తోంది. ఇక్కడ బెస్ట్ ట్రిక్ ఏంటంటే ఎప్పుడైనా సరే ఆ వాక్యం మొత్తం అర్థమేంటో గ్రహించి ముందుకు వెళ్లడమే. సరే, ఒక వాక్యాన్ని ప్రశ్నగా మార్చాలంటే ఏం చేయాలి? ఆ హెల్పింగ్ వర్బ్ను వాక్యం ముందుకు తీసుకొస్తే సరిపోతుంది. ఉదాహరణకు, షీ ఈజ్ వర్కింగ్ అన్నప్పుడు ఈజ్ ముందుకు రాగానే ఈజ్ షీ వర్కింగ్ అనే ప్రశ్నగా మారిపోయింది. ఇప్పుడు వస్తువులు దగ్గర ఉన్నాయా లేక దూరంగా ఉన్నాయా అనే దాన్ని బట్టి పదాలు ఎలా మారుతాయో చూద్దాం. ఇక్కడ దిస్ అంటే దగ్గరున్న ఒక్క వస్తువు, అలాగే దోజ్ అంటే దూరంగా ఉన్న చాలా వస్తువులన్నమాట. రైట్. ఇప్పుడు ఫోనిక్స్కి వద్దాం. స్పష్టమైన ఉచ్చారణ రావాలంటే పదాల చివర వచ్చే ఈ బ్లెండెడ్ సౌండ్స్ పట్టుకోవాలి. రౌండ్, ఫ్రాస్ట్, ప్లాంక్, గోల్ఫ్ లాంటి రోజువారీ పదాలను ఆ చివరి శబ్దాలు ఎంత అందంగా నిర్మిస్తున్నాయో చూడండి. ఇక స్పీచ్, థండర్, స్ప్లాష్ లాంటి అడ్వాన్స్డ్ పదాలను పదే పదే ప్రాక్టీస్ చేస్తే ఉచ్చారణ అద్భుతంగా మారుతుంది. ఇక్కడ అసలైన సీక్రెట్ ఏంటంటే నెమ్మదిగా చదవడం. అప్పుడే ఏ పదమైనా చాలా స్పష్టంగా పలుకుతుంది. సో ఇది మన ఫైనల్ రివిజన్. కంట్రాక్షన్స్, క్వశ్చన్స్ ఇంకా ఫోనిక్స్ గురించి ఒక్కసారి క్విక్గా చెక్ చేద్దాం. ఫైనల్గా ఈ చిన్న రూల్స్ రోజూ ప్రాక్టీస్ చేస్తే ఇంగ్లీష్ మాట్లాడే కాన్ఫిడెన్స్ అమాంతం ఎలా పెరుగుతుందంటారు? ఆలోచించండి.